ఆరోగ్యశ్రీ ప్రారంభించారు. ఏ విధంగానైనా సరే ఆ బిడ్డకు స్వస్థత కలగాలి, నయము చేయాలి, ఆ బిడ్డ జీవించాలి, ఆ కుటుంబం సంతోషంతో ఉండాలి. ఆ కుటుంబంతో పాటు ఎందరైతే ఆ కుటుంబాన్ని ఆదరించిన వారుగా, చూచిన వారుగా, పరిచయం కలిగిన వారుగా ఉన్నారు, వారందరూ కూడా ఘనతను సాధించినటువంటి వారి యొక్క జాబితాలో శ్రీ వైఎస్ఆర్ గారిని చేర్చాలని ఆయన అభిప్రాయం. ఎందుకు ప్రియులారా, ఆయన బాగా బైబిల్ పఠనం చేయవాడని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం, బైబిల్ బాగా చదువుతాడు అని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం. అదేంటంటే మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 8వ వచనం ఒక మాట చదవండి చూద్దాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం